11 o'clock కి నిద్ర లేచి 7 o'clock తో షేవింగ్ చేసి పడుకుందాం సాయంత్రాల లంచ్ చేసి డిస్కోలోన జాగింగ్ చేసి గుడికెళ్దాం 11 o'clock కి నిద్ర లేచి 7 o'clock తో షేవింగ్ చేసి పడుకుందాం సాయంత్రాల లంచ్ చేసి డిస్కోలోన జాగింగ్ చేసి గుడికెళ్దాం వినుకోరా ఫ్రెండు నీలాగే నువ్వుండు నచ్చిందే చేసి చూపించు నీ ట్రెండు తప్పేమీ కాదు నచ్చిందే చేసిరా సొమ్మేమీ పోదు సరదాగా నవ్వైరా 11 o'clock కి నిద్ర లేచి 7 o'clock తో షేవింగ్ చేసి పడుకుందా It's your life, do what you want with it. It's your life, do what you want with it. పుట్టిన వెంటనే గిల్లేస్తారు ఎత్తుకు తిప్పి నలిపేస్తారు నచ్చిన పేరు పెట్టేస్తారు పెద్దోళ్ళంతాను కాన్వెంట్ నుంచి కాలేజ్ దాకా ర్యాంకుల కోసం రొద్దేస్తారు ఆడే పాడే వయసుని చూడరు ఇంట బయటాను It's cool life. It's cool life. It's a cool life. It's cool life. వినుకోరా ఫ్రెండు నీలాగే నువ్వుండు నచ్చిందే చేసి చూపించు నీ ట్రెండు 11 o'clock కి నిద్ర లేచి 7 o'clock తో షేవింగ్ చేసి పడుకుందా చదువయ్యాక జాబ్ అంటారు జాబ్ వచ్చాక పెళ్ళంటారు పెళ్ళయ్యాక పిల్లల కోసం తొందర పెడతారు ఫారెక్స్ డబ్బా కాన్వెంట్ ఫీజు ఆఫీస్ ఫైల్స్ ఇంటికి రెంటు పంటకి సరుకులు ఒకటే పరుగులు అంతా గజిబిజిరా It's cool life. It's cool life. It's a cool life. It's cool life. వినుకోరా ఫ్రెండు నీలాగే నువ్వుండు నచ్చిందే చేసి చూపించు నీ ట్రెండు 11 o'clock కి నిద్ర లేచి 7 o'clock తో షేవింగ్ చేసి పడుకుందా 11 o'clock కి నిద్ర లేచి 7 o'clock తో షేవింగ్ చేసి పడుకుందా Enjoy. Relax. బాబు స్టేషన్ ఎదురుగా గణపతి కాంప్లెక్స్ అంటే ఇదేనా? అవు సార్. ఈనాడు పేపరు 3 రూపాయలు. చూడండి సార్, ఈ రోజుల్లో కూడా ఆ కట్టుబొట్టు సాక్షాత్తు మహాలక్ష్మి నడిచిస్తున్నట్టుంది. అన్నయ్య ఓ గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ఇవ్వండి. మీరు విన్నది కరెక్టే, ఇవ్వండి. ఇది తీసుకోండి. ఏమనుకోకపోతే కొంచెం సిగరెట్ వెలిగిస్తారా? నేనా? వెలిగించండి సార్, మిమ్మల్ని. నేను వెలిగించడం ఏంటి? ఎలా అగ్గిపెట్టి తీసుకున్నారు కదా సార్, అయితే వెలిగించండి. నీకేమైనా మెంట్లా? చూస్తే చక్కగా సంప్రదాయమైన అమ్మాయిలా ఉన్నావు, సిగ్గులేదు? అయ్యయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఇది దేవుడు మొక్కండి. నేను 100 మంది చేత సిగరెట్ వెలిగించుకోవాలని మొక్కుకున్నాను. ఇప్పటికి 99 మంది అయ్యారు. ఇదే లాస్ట్ సిగరెట్, ప్లీజ్ కాదనకండి సార్. మొక్క గిక్క వెళ్ళవమ్మా ప్లీజ్ సార్. చెప్తే అర్థం కదా. ఏయ్, వెలిగిస్తావా వెలిగించవా? మర్యాద వెళ్ళి పని చూసుకో. హలో, అగ్గిపెట్టి తీసుకున్నావుగా, వెలిగించు. అగ్గిపెట్టేగా తీసుకో. ఏంటయ్యా ఆడకూతురు అంతగా అడుగుతుంటే గింజుకుంటావేటయ్యా? వెలిగించా. అంత దురదగా ఉంటే నువ్వు వెలిగించవయ్యా. వెలిగించండి సార్. మీరు వెలిగించండి సార్. అరే వెలిగించండి సార్, అమ్మాయి అడుగుతుంది కదా. అరే మీరు వెలిగించండి సార్. వెలిగించండి. వెలిగించవయ్యా. ఏం బ్రో నకరాలు చేస్తున్నావు? సంజయ్తేలే వెలిగించు. రాగి అంట ఏంటి ఒంటి మీద చేస్తున్నావు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు నువ్వు? కట్ కట్ కట్.
సారీ సార్, ఇది తుస్గప్ చిప్ అనే టీవీ ప్రోగ్రామ్. అటు చూడండి కెమెరా. ప్రోగ్రామ్ అయితే గోలగోలగా ఉంది. ఇది గప్చి ప్రోగ్రామా? ఎవడా దీని డైరెక్టర్? అదిగోండి సార్, ఆయనే. Captain of the both of you. Captain of the both of you. హాయ్, ఐ ఆమ్ రామ్ నేపాల్ వర్మ, క్రియేటివ్ డైరెక్టర్. నువ్వా? ఈ పేరేంట్రా? రామ్ గోపాల్ వర్మకి దగ్గర ఉంటుందని నేనే పెట్టుకున్నాను. చా యా, నా టాలెంట్ చూపిద్దామని నేను ఇక్కడ రమ్మన్నాను. ఎలా ఉంది నా క్రియేటివిటీ? బాగుంది కానీ నేటివిటీ మిస్ అయింది. అసిస్టెంట్ లా ఉండు, ఎగస్ట్రాలు ఓకే. కెమెరాకు ఉందా లెన్స్ ఎంత? అబ్బా, అది తెలీదు, వచ్చేస్తారు బ్యాగులు వేసుకొని. ఏంటా చూస్తారు? వెళ్ళండి బాయ్స్ అండ్ గర్ల్స్, నెక్స్ట్ లొకేషన్ షేప్. వెళ్ళమ్మా, ఇంకో పక్కన నీళ్ళు పెట్టుకో వెళ్ళు. అలాగే సార్. నిజమో ఏది అబద్ధమో తెలుసు. రేయ్, నువ్వు వెళ్ళి మన రూమ్ లో వెయిట్ చేస్తుండు, నా కోసం ఫోన్లు వస్తుంటాయి. సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ వాడు ఎవరు చేస్తారు. ఓల్డ్ సిటీ లో ఉంటారా అలా? హిందీ హీరోలు. మరి అడ్రస్? ఏముందిరా, మధుర నగర్ వెళ్ళి కృష్ణ అనుకునేత నుంచొని రామ్ నేపాల్ వర్మ అంటే ఎవరో చెప్పేస్తారు. ఓకే, అర్థమైంది కదా? వెళ్ళిపో, నేను ఈవినింగ్ వస్తాను. క్రియేటివ్ డైరెక్టర్ అని చెప్పడం మర్చిపోకు. ఓకే, ఫాలో మీ. Captain of the both of you. ఏయ్, నీ పేరేంటమ్మా? బుజ్జి. నేపాల్ అంకుల్ ఎక్కడుంటాడు? పైన ఉంటాడు. థ్యాంక్ యూ. ఏం కావాలండి? చెంబుతో కొట్టుకుంటారేంటండి? ఏం అర్థం కావట్లేదండి. ఏంటి, దీంతో మిమ్మల్ని కొట్టాలా? సరే. ఏంటది ఇలాగే ఏంటి నాన్న ఇది? దారిపోయాడు అందరిని పిలిచి చంపేయమంటావు? నీకు ఏం లోటు వచ్చింది ఇప్పుడు? ఎవరు నువ్వు? పైనుండి నా ఫ్రెండ్ రామ్ నేపాల్ వర్మ కోసం వచ్చానండి. ఓహో, క్రియేటర్ అని చెప్పుంటాడే. అరే, మీకెలా తెలుసు సార్? ఆయన వదిలేస్తే టెర్మినేటర్ కూడా నేను వేసి చెప్తాడు. అంతే కదా. సర్లే కానీ ఇక్కడ ఎంతకాలం ఉంటావు? ఓ 6 నెలలు ఉంటానండి. ఒక 5,000 రెంట్ కట్టి పైకి వెళ్ళు. ఎందుకు సార్, వాడు కట్టట్లేదా? ఆయన తింటున్నాడు, నీకు ఏమైనా నిండుద్దా? లేకపోతే తాగితే నీకు ఏమైనా ఎక్కుద్దా? ఆ రెంట్ ఆడు కట్టుకుంటా, నీ రెంట్ కట్టు తీయి. తీసుకోండి. వెళ్ళు. ఈసారి నేను వేస్తాను నీకు. ఏంటన్నా ఇది? వచ్చిన రూపాయలన్నీ నీ మందికే ఖర్చు పెడుతున్నాడా? నెలకు పాటి చొప్పులు మారుతున్నాడా? అర్థం కాదండి నీకు అసలు. ఏమే, ఈ రోకలు ఇక్కడ పెట్టద్దు ఎన్నిసార్లు చెప్పాను నీకు? థ్యాంక్ యూ. ఏంట్రా మామ విశేషం? కొత్త బైక్ కొన్నాను మావా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఏం చేస్తున్నారు అక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సినిమా మొత్తం చూసినట్టున్నావు. టైటిల్ దగ్గర నుంచి చూశాను సార్. నా క్యారెక్టర్ ఏంటో చెప్పు. సార్, మీ పేరు తెహల్కా సుబ్బారావు అండి. యా. ఈ సిఎంజీ టీవీ ఓనర్ గారికి బామ్మర్దండి. అవును. ఆఫీస్ లో జరిగే అన్ని పనుల్లో వేలు పెడుతుంటారండి. అంటే అన్ని దగ్గరుండి చూసుకుంటారండి. ఇంకా సార్, మీకు కానీ కోపం వస్తే ఎవరిని వదిలిపెట్టరు సార్. ఏమైనా చేస్తారు. వాడంతా చూసే వరకు నిద్రపోరు. నువ్వు నాకు నచ్చావురా సార్. వాడిని ఆఫ్టర్ ఆల్ నేను ఏమడిగాను? 500 రూపాయలు అప్పు అడిగాను, లేవన్నాడు. ఇప్పుడు ఆడికి 5,000 రూపాయలు తీరిపోతుంది. అర్థమైనా? 200 అప్పు. అప్పు డబ్బులు లేవండి. వాడు సేమ్ డైలాగ్ చెప్పాడు రా పాపం, వాడి కర్మ. సార్, ఉన్నాయి సార్. ఈ సార్, దీంతో పాత బాకీ కలిపి మొత్తం 850 రూపాయలు సార్. వెరీ గుడ్. రే, ఈ ఆఫీస్లో అందరూ నన్ను ఇలా అర్థం చేసుకుంటే వాళ్ళకి కష్టాలు ఉండకపోను కదరా. మా బావగారికి చెప్పి నీ ఉద్యోగం పర్మనెంట్ చేస్తాను. హ్యాపీగా ఉండు. అడిగినప్పుడల్లా అప్పి. సుస్మిత,
ఎస్ సార్. నాకేమన్నా ఫోన్ కాల్స్ వచ్చినాయా? వచ్చింది సార్. సీఎం నుంచా పిఎం నుంచా? రాత్రి మీరు తాగి పడిపోయిన బార్ నుంచి అర్జెంటుగా బిల్లు కట్టకపోతే మీకు వాచిపోద్దని చెప్పమన్నారు సార్. ఐ సీ. ఇంకెప్పుడు మీరు నా పర్సనల్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు. రిసీవ్ చేసుకున్న తర్వాతే తెలిసింది సార్ అది మీ పర్సనల్ కాల్ అని. తెలిసినా మీరు మర్చిపోండి. ఓకే సార్. దట్స్ ఆల్. నమస్కారం. సీఎంజీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. వచ్చే వారం వైఎస్ కేబినెట్ విస్తరణ. రాష్ట్రంలో భారీగా వర్షాలు, కొనసాగుతున్న ద్రోణి. రాష్ట్రపతికి లోకల్ క్యాడర్ ప్రతిపాదనలు. జమాలి ఇంటికి పాక్ ప్రధానితో హుమయూన్. తెల్గీకి 25 వరకు కస్టడీ. భూమితో సామాజిక హోదా. ఎస్సీ ఎస్టీలకు వెలుగు పథకం. ఆంధ్ర ప్రజలను ఆదుకుంటామంటున్న ముఖ్యమంత్రి. న్యూస్ అవుతుంటే మధ్యలో బుద్ధి లేకుండా అడ్డు వస్తారేంటి సార్? ఆగవయ్యా నువ్వు. మందు ఎక్కడ పెట్టానో కనబట్టలేదు. నువ్వు చెప్పు. దొరికిందయ్యో. మీ పని కానివ్వండి. నువ్వు చదవమ్మా. ఇదిగా న్యూస్ పేపర్ చదవడం కూడా న్యూసేనా? న్యూసెన్స్. కాల్పుల విరమణ ప్రకటించాలని వార్ నేతల విజ్ఞప్తి. వాడు అలా వాగుతుంటే మీరేం ఏడుస్తున్నారు? ముందు మీకు అసలు బుద్ధి లేదయ్యా. ఓకే. గుడ్ మార్నింగ్ బాబు గారు. ఏంటి పిలిచారంట? ఏడ్చావులే. మే ఐ హెల్ప్ యూ? చూసి మందు కంపు. ఏ ఎదవైనా పొద్దున్నే 10 గంటలకు తాగొస్తాడా? 10 గంటలకు తాగితే అదనవుతానని 6ంటికి తాగేశాను. ఎందుకు ఎందుకు పిలిపించారు? నీకు పెట్టాల్సింది పెడదామని. వద్దులే బావా, నా పెళ్లికి పెడదు గాని. ఆగా, నీకే పని చేత కాదు కదా అని రోలింగ్ టైటిల్స్ ఇస్తే వాటిల్లో కూడా శుద్ధ తప్పులు వేసావంట. నేనేం తప్పులు వేసాను బావా? ఏమి వేసావా? తెలుగుదేశం అధినేత రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ అధినేత చంద్రబాబు నాయుడు అని వేసావట. అంటే ఈ రోజుల్లో ఎవరు ఏ పార్టీలోనూ పర్మనెంట్ కాదు కదా. మొన్నటికి మొన్న వద్దంటే షకీలాంటికి ఎగ్గేసుకెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావంట. అది ఆమె ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను అంటే అప్లై చేశాను. కానీ ఆమె రిప్లై ఇవ్వలేదు. అప్లై బట్ నో రిప్లై. ఏం చేయను? చూసి వయసు పెరిగిందన్న జ్ఞానం కూడా లేదు నీకు. బావా, వయసు పెరిగింది అని పదే అంటున్నావు. కానీ దాంతోపాటు ఉప్పు కారం తింటున్న ఈ శరీరంలో ఇంకేమేం పెరుగుతున్నాయో నువ్వు ఆలోచించట్లేదు. నా సొంత చెల్లిని ఇచ్చి నీకు పెళ్లి చేశాను. కానీ నువ్వు నా రుణం తీర్చుకోవడానికి కనీసం నీ ఇంట్లో పని మనిషిని ఇచ్చానో నాకు పెళ్లి చేయలేదు. చెప్పుచ్చు కొడతా. ఎందుకు కొడతావు? ఆఫీస్ స్టాఫ్ అంతా నీ మీద ఒకటే రిపోర్ట్లు. ఊరంతా అప్పులు జోదారు. ఏ ప్రోగ్రామ్ సరిగ్గా చేసేది లేదు, చెడగొట్టకుండా ఉండేది లేదు. అన్నిటికంటే దరిద్రమైన ప్రోగ్రామ్ తుసుగప్ చెప్పు. దాన్ని కూడా ఎవడో అడ్డమైన వాడికి కంటకట్టి చేస్తున్నావట. తెలిసి తెలవకుండా మాట్లాడక బావా. ఆ ప్రోగ్రామ్ గురించి జనం ఎప్పటికైనా 33 సార్లు వాయించి వదిలిపెట్టారు. ఇంకొంట్లో దెబ్బలు తినే ఓపిక లేక వయసులో ఉన్న కుర్రోడికి అప్పచెప్పాను. తప్పున్నారా? ఇదిగో, ఇక నేను భరించడం నా వల్ల కాదు. నాకు ఆ ప్రోగ్రామ్ వద్దు, ఏమి వద్దు. దాన్ని కూడా ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. నువ్వు కూడా వెంటనే ఆ స్టూడియో నుంచి బయటకు వెళ్ళు. మధ్యాహ్నం దాకా రావద్దా? మళ్ళీ జన్మలో రావద్దు. కన్ఫర్మ్ చేసుకున్నావా? షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఒక ఫోన్ చేసుకోవచ్చా విత్ యువర్ పర్మిషన్? వెళ్ళు.